అక్కడ ఉంది, రండి. ఏంట్రా చూస్తున్నావు? ఏసై ఏడుకొండలు సార్. ఈలేగా? అవును సార్. హలో, ఎవరైనా ఉన్నారా లేరా? తెలియదు సార్, కానీ అడ్రస్ ఇదే. హలో, లోపల ఎవరున్నారు? తలుపు తెరవండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? సార్, నిన్న కంప్లైంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యం ఈయనే సార్. నేనే, రండి. ఇంట్లో ఇంకెవరు ఉంటున్నారు? నేనొక్కడనే సార్. పూజ ఎవరు? పూజన? తనెవరో నాకు తెలియదు సార్. తెలియకపోతే నీ పేరు ఎలా చెప్పింది? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. నిన్న రాత్రి 2:30కి సరే, తర్వాత కాల్ చేస్తా. పూజ అనే అమ్మాయి దగ్గర నుంచి కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది. ఎవరో నన్ను చేస్తున్నారు, ప్రమాదంలో ఉన్నా అని చెప్పింది. సుబ్రహ్మణి సాయినగర్ అని చెప్పింది. ఆ విషయంగా విచారణ చేద్దామని వచ్చాను. ఆ అమ్మాయి ఎవరు? తనకి మీకు ఏంటి సంబంధం? అయితే మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి రాలేదా? అయ్యో, ఎవరో ఒక అమ్మాయి చెప్పిందని నన్ను విచారించడానికి వచ్చారు. నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి మీకేం లెక్కలేదు కదా? సరే, బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పారు కదా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏ నంబర్ల నుంచి వచ్చాయో చూపించండి. జస్ట్ ఏ మినిట్. నిన్న కూడా ఇంతే సార్, తాగి టార్చర్ పెట్టాడు సార్. చూడండి సార్, అర్ధరాత్రి 3 గంటలకు కూడా వచ్చింది సార్ కాల్. ఇదిగో అయ్యా. సార్, ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. సార్, ఒక్క నిమిషం అండి. అమ్మాయి పేరు పూజయ్య కదా? ఉండండి. రే, ఆ? రికార్డ్ చేయి. చెప్పు. పేరు పూజ. 3 వ్యక్తులు తరుముతున్నారు. ఆపదలో ఉన్నారని పోలీసుల్ని పిలిచింది. ఆ తర్వాత ఒకడు టార్చ్ వేశాడు. ఆ తర్వాత కరెంటు పోయింది సార్. సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. కరెంట్ పోయిన తర్వాత టార్చ్ వేస్తారు సార్. టార్చ్ వేసిన తర్వాత ఎలా సార్ కరెంట్ పోతుంది? హలో సార్, నిన్న రాత్రి నుండే ఈ కథను రాయడం మొదలు పెట్టా. ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరే పూజ. ఇదిగోండి, చూడండి. కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అవును సార్, ఇందులో పూజ అని రాసింది. 3 తరుగుతున్నారు, అంతా అలాగే రాసింది సార్. పూజ ఎవరు? ఆ 3 ఎవరు? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు? కిడ్నాప్ చేశానా? ఏమంటున్నారు సార్ మీరు? అయితే నువ్వు రాసేది కదా, ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదా? ఏమీ తెలియదు సార్.
ఏమయ్యా ఆయన కస్టడీలోకి తీసుకోండి. ఆగండి ఆగండి ఆగండి. నన్ను కస్టడీలోకి తీసుకోవడానికి మీ దగ్గర వారెంట్ ఉందా? ఆ? మీ దగ్గర వారెంట్ లేని పక్షంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పి మరీ తీసుకెళ్ళండి. ఎలాగలా నీకు లోకల్ ఛానల్ సరిపోతాయా లేదా CNN, BBC అని వరల్డ్ ఛానల్స్ అన్నీ కావాలా? హ. ఏమయ్యా ఏడుకొండలు, సార్ ఇతనే జీప్ ఎక్కించండి. సార్, హలో. సార్, నేను వస్తున్నాను. చెయ్యొద్దు సార్. సార్, ఏంటి సార్ అమౌంట్ ఇది? ఉంటాయి. సార్, రండి సార్, ముందు లేవండి. don't treat me like this. నేను వస్తాను. సార్ 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 చెప్పేది వదలండి సార్. రండి సార్, నేను సార్. వస్తున్నాను చెప్పాను కదా సార్. రండి సార్. సార్, ఏంటి సార్ ఇదంతా? అనవసరంగా చెప్పండి కదా, మాట్లాడండి. రండి. I'm not- సార్, రండి సార్. I'm not accused. రండి సార్, ఏంటి సార్ ఇదంతా? మర్యాద ప్రవర్తించండి. వదలండి సార్, సార్. I'm Indian citizen. పద. నా మాట వినండి. రండి. సార్, నేను కథా రచయితని. ఆయన ఎందుకు నాకు తీసుకెళ్తున్నారు? ప్రెసిడెంట్కి హక్కు ఏం ఉంది. చేశారు ఆయన? గొడవ ఏంటి సార్ ఇదంతా? ఏంటి సార్ అనవసరం? వదలండి చెప్పండి సార్. ఏయ్, తప్పు. ఫోన్ ఆఫ్ చేయండి. అనవసరం ఆఫ్ చేయండి. ఏయ్, నోడ్రా. నాకేం తెలుసు? సార్, నాకేం అరెస్ట్ చేసి వస్తున్నారు. చెప్పండి సార్. ఏయ్. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏంటి గొడవ చేస్తారు? సార్ కారణం ఏంటో చెప్పండి సార్. చెప్పి ఆయన తీసుకెళ్ళండి. ఏయ్, సార్, చెప్పండి. అడుగుతున్నాగా చెప్పండి సార్. వాళ్ళ కారణాలు కారణం లేకుండా తీసుకెళ్తున్నారు. చెప్పండి. ఒప్పుకో. ఏయ్, ఏమంటే చెప్పండి. లేదు సార్. చెప్పి తీసుకెళ్ళండి. లేదు చెప్పాల్సింది లేదు సార్. మూసుకోయా. అనవసరం ఏంటి సార్? అనవసరం. ఏమైంది? చెప్పి తీరాలి. ఏయ్, ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు ఆయన ఏం చేశారని తీసుకెళ్తున్నారు? వదలండి సార్. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? చెప్పకపోతే మేము తీసుకెళ్ళను. చెప్పండి సార్. ఏయ్, సార్, ఎందుకు సార్ చొక్కా పట్టుకుంటున్నారు? వదలండి సార్. ఎందుకో చెప్పండి సార్. సార్, ఏంట్రా వీడియో సార్, తీస్తున్నావా? సార్, కొట్టారంటున్నా. ఏంటి? ఏయ్, ఏంటి సార్? మొహం పగిలిపోతుంది, జాగ్రత్త. సార్, పోరా. ఎందుకు అడగకూడదా? చెప్పండి సార్. ఒక్కరోజు వస్తాను. నీ పని చూసుకో. చెప్పండి సార్. ఏయ్. ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్, రండి. చెప్పకుండా సార్, చెప్పకుండా సార్, వెయిట్ చేయండి. అమౌంట్ ఉంటాయి. ఎందుకు ఆయన్ని తీసుకెళ్తున్నారు? నువ్వెవరు? ప్రెస్ ప్రెస్ అయితే చార్ట్ షీట్ ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఏది కంప్లైంట్ కాపీ చూపించండి. రేయ్, సార్. ఓ, ఆల్రెడీ వాళ్ళేమో వీడియో తీశారు, ఇతనేమో ప్రెస్ అంటున్నాడు. అనవసరంగా ప్రాబ్లం అవుతుందేమో సార్. వెళ్ళండి సార్. సార్ వదిలేండి సార్. ఏమయ్యా అందరూ వెళ్ళిపోండి. ప్రస్తుతం చూసి భయపడిపోయారా? పోరా. వారండి అరెస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడు చెప్తాను మీ సంగతి ఏంటి. లుక్ వెళ్ళండి సార్. మన ఫస్ట్ సబ్స్క్రైబర్ వీడే. సార్ సమస్య ఏంటి? పో పో. నిన్న నైట్ నాకు ప్రొడక్షన్ ఇవ్వమని వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చాను. ఓహో, ఇప్పుడు వచ్చి నన్నే తీసుకెళ్తున్నారు. మీరేం దిగులు పడకండి సార్, మీకు తోడుగా మేమున్నాం. థ్యాంక్స్. మ్యామ్ మీటింగ్ లో ఉన్నారు, మిమ్మల్ని కాసేపు వెయిట్ చేయమని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు నోబడి విల్ బి గ్రాంటెడ్ పర్సనల్ హాలిడేస్ ఆర్ లీవ్స్. ఓకే మేడం. ఏసీపీస్ అండ్ కమిషనర్స్ షుడ్ బి ఆన్ స్టాండ్ బై 24/7. షూర్ మేడం. ఎస్ మేడం. ఎలాంటి చిన్న విషయాన్నైనా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఓకే మేడం. డోంట్ టేక్ ఎనీథింగ్ లైట్లీ అండ్ డోంట్ గివ్ స్పేస్ టు మీడియా అండ్ అపోజిషన్ టు టాక్ అబౌట్ us or our department. ఎస్ ఎస్ మేడం. మేడం. ఎస్పెషలీ ఎలక్షన్ కి 2 వారాల ముందు ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి కాషియస్, అలర్ట్ అండ్ విజిలెంట్. షూర్ మేడం. ఓకే దెన్, థ్యాంక్ యూ. మ్యామ్, వెయిట్ ఎ మినిట్ ప్లీజ్. ఏయ్, ఎందుకు అరుస్తావు? ఏంటి నాటకాలు ఆడుతున్నారా? ఆయన ఏం చేశారని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏంటి సార్ చొక్కా పట్టుకుంటున్నారు? వదలండి. ఏంటి వీడియో తీస్తున్నావా? కొట్టానంట. సాయినగర్ ఎవరి లిమిట్ లోకి వస్తుంది? మన లిమిట్ లోనే మేడం. వాట్స్ హ్యాపెనింగ్ దర్? కిడ్నాప్ కేసు మేడం. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ మీ? మిడ్ నైట్ 2:30కి కంట్రోల్ రూమ్ కి ఎవరో చేస్తున్నట్టు కాల్ వచ్చింది మేడం. సుబ్రహ్మణ్యం రచయిత అని చెప్పారు మేడం. ఆయన దాన్నే కథగా రాశారు మేడం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. నేనే ఎంక్వైరీ చేశాను. సో డైరెక్ట్ గా మీరే ఆయన్ని కస్టడీలో తీసుకున్నారు. ఎస్ మ్యామ్. వాళ్ళు నన్ను చేంబర్లో వచ్చి కలవాలి.